శారదా 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 ముందు శారదా కూర్చోబెట్టాను అత్త తీసుకుపదా శారదా ఏంటక్క ఫుల్ స్వింగ్ లో ఉన్నావు? జ్యోతి శారదలకి ఊపిరి పీల్చుకునే అవకాశం కూడా ఇవ్వకుండా ప్లాన్ల మీద ప్లాన్లు వేశావు. అప్పుడే ఏమైందిరా, ఇంకా చాలా కథ ఉంది. ఇంటికి ఆ అమ్మాయిని ఇంటికి తీసుకురమ్మని చెప్పాను కదా, ఎందుకు తీసుకురాలేదు? ఏదో పనుందంటక్క, ఈసారి వస్తానని చెప్పింది. ఈసారి కూడా రాకుండా ఏదైనా సాకు చెప్పి తప్పించుకుందనుకో, దాన్ని అనుమానించాల్సిందే. నాకైతే అలా అనిపించట్లేదు. చూద్దాం. చిత్తరంజన్ నిన్న నాకు ఫోన్ చేశాడు. చిత్తరంజన్ అంటే ఒక చేతిలో మందు గ్లాసు, ఇంకో చేతిలో బొమ్మలు గీసే పెయింట్ పట్టుకుని ఉంటాడు, వాడా? అవునరా, వాడే. వాడి వల్లే కదా శ్రావ్య తన సొంత చెల్లెలని జ్యోతికి తెలిసింది. ఎస్ ఇప్పుడు గుర్తొచ్చింది. ఏంటట? వాడికో పని అప్ప చెప్పాను. ఈసారి జ్యోతి కనిపిస్తే శ్రావ్యని సొంత చెల్లెలు కాదు, నీలాంబరి మేడం ఇలా చేయించింది అని చెప్పమన్నాను. ఎందుకక్క అలా చెప్పించావు? జ్యోతి దృష్టిలో నువ్వు బ్యాడ్ అవుతావు కదా. ఇప్పుడు మాత్రం నన్ను దేవతలా చూస్తుందా జ్యోతి? శత్రువులాగేగా చూస్తుంది. కరెక్టే అనుకో, కానీ అలా చెప్పించడం వల్ల ఉపయోగం ఏంటక్క? సో సింపుల్. ఇప్పుడు జ్యోతి శ్రావ్య తన సొంత చెల్లెలు కాదు అని తెలిస్తే మరింత దెబ్బతింటుంది. దాంతో రాజీవ్కి కూడా కోపం వచ్చి జ్యోతిని దూరం పెట్టి శ్రావ్యకి దగ్గరవుతాడు. అది చాలు శారద గుండె కోతకి. నీ హాస్పిటల్ ప్లాన్ వర్కౌట్ అయింది. జ్యోతి రాజీవ్కి దూరంగా వెళ్ళిపోయింది కదక్క. రై, అలా అని రిలాక్స్ అయితే మనం దెబ్బతింటాం. అసలే వాళ్ళిద్దరి మధ్య విపరీతమైన ప్రేమ ఉంది. అస్సలు వాళ్ళని నమ్మకూడదు. వాళ్ళు ఏ క్షణానైనా ఒకటవచ్చు. అందుకే ఎన్ని దారులుంటే అన్ని దారులు క్లోజ్ చేయడానికి రెడీగా ఉండాలి. సూపర్ అక్క. ఇంతకీ చిత్తరంజన్ జ్యోతికి చెప్పాడా? జ్యోతి కనపడిందంట. నేను చెప్పమన్నట్లే అదే చెప్పాడు. దాని రిజల్ట్ చూడు ఎలా ఉంటుందో. కూర్చోసాదా? నిన్నటి నుంచి ఎక్కడికి వెళ్ళావు జ్యోతి? నీ గురించి మేము ఎంత టెన్షన్ పడుతున్నామో తెలుసా? అవన్నీ తర్వాత ముందు శారదకి ఏమైంది? నీ గురించి టెన్షన్ పడుతూ ఏమీ తెలియలేదు, నీరసం వచ్చింది. ఇలా అయితే ఎలా చంచుతా? ముందైతే కొబ్బరి బండం తీసుకొస్తాను. పట్టుకో. శారదా ఎలా ఉంది? హాస్పిటల్కి వెళ్దామా? వద్దు, కాస్త నీరసంగా ఉంది. కొంచెంసేపు కూర్చున్నాగా తగ్గిపోతుంది. శారదమ్మా తీసుకో శారదా. చాలక్క. ఇప్పుడు ఎలా ఉంది శారదమ్మా? పర్వాలేదు. ఎందుకు శారదమ్మా ఇలాంటివన్నీ చేస్తావు?